సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మత్తయి సువార్త 27వ అధ్యాయము 29 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. మనము సిలువ శక్తిని అనేటువంటి అనుదిన వర్తమానాలని ధ్యానం చేసుకుంటున్నాం. సిలువ దగ్గర ఏమేమి జరిగాయి, సిలువ దగ్గరికి వచ్చి మనం ఏమేమి నేర్చుకుంటున్నాం. ఈ 40 దినాల్లో ప్రతిరోజు కూడా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు, ఎలాంటి విధేయత నేర్పిస్తున్నారు, ఎలాగ అసూయ నుంచి మరి విడిపించబడాలో నేర్పించారు, ఎలా తగ్గింపు నేర్పించారు, అలా ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ముండ్ల కిరీటం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం మనం. ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని అల్లారంట. ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి తర్వాత ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించారు. యోహాను సువార్తలో కూడా ఉంటుంది. అంటే ఒక ఊదా రంగు వస్త్రాలు ఆయనకు ధరింపచేశారు అని. అంటే రాజులు వేసుకునేటువంటి కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆయనకి తొడిగారు, ఆయన బట్టలు తీసేసి. ఎందుకని? అపహసించడానికి. రాజుగారు కదా నువ్వు, యూదులకు రాజు కదా అని చెప్పి నీకు చాలా రాజు అంటే కిరీటం ఉండాలి కదా, మరి రాగైతే నీకు కిరీటం పెడతామని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి ఆ కిరీటాన్ని అల్లి చాలా భయంకరమైన విషపు ముళ్ళులు, అవి 72 ముళ్ళు ఉన్నాయంట దాంట్లో. ఆ 72 ముళ్ళున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టి ఇలా నొక్కినప్పుడు అసలు ఇంకొకసారి మనము ఊహకు కూడా అందది మనకు. అది 72 ముళ్ళు మన మెదడులో గుచ్చుకుపోతున్నాయి అని అంటే అసలు మన ఊహకి అందదు అసలు. ఎందుకని ఆయన అలాంటి కిరీటాన్ని కూడా పెట్టించుకోవాల్సి వచ్చింది అంటే, మొన్న మోనిక పాట పాడుతుంది కదా, మా తలలో ఉన్నటువంటి తలంపుల కొరకు నీ యొక్క తల మీద కిరీటం పెట్టారు అని చెప్పి ఎవరో ఒక మంచి రైటర్ ఆ పాట రాశారు. నిజమే కదా, మన తలలో ఉన్నటువంటి తలంపుల కొరకు. అంటే అతడు పొందిన దెబ్బలలో మనకి స్వస్థత ఉందంట. అంటే దెబ్బలేమో స్వస్థతకి పనికొస్తున్నాయి. ఈ ముండ్ల కిరీటం ఎందుకయ్యా అంటే తలలో ఉన్నటువంటి ఆ చెత్త తలంపులు, రకరకాల తలంపులు, మానవుడు ఇక్కడ ఏమి యోచన చేస్తున్నాడో అదే చేసేస్తాడు ఆఖరికి. అది సొంత బిడ్డలు ఏం తలంచుకుంటున్నారో మనకు తెలియదు, మన తలంపులేంటో వాళ్ళకి తెలియదు, అసలు మనిషి యొక్క తలంపు ఏమై ఉందో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఈ మర్డర్ ఎందుకు చేశారు అంటుంటారు. ఇప్పటి వరకు ఈ అమ్మాయి చాలా మంచిది కదా, చాలా మంచి క్యారెక్టర్ ఉంది, ఎందుకు అలాంటి తప్పు పని చేసింది అంటారు. అయ్యో ఈయన చాలా మంచోడండి, ఆఫీసులో మంచి పేరుంది, భార్యకి ఎందుకు అలా విడాకులు ఇచ్చాడు అంటారు. ఆవిడ చాలా సాత్వికురాలు, ఎంతో చక్కగా ఉంటుంది, ఎందుకు అంతలా పిల్లలను చేసుకుంది అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళు ఏంటి తలంచుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. తలలో నుంచి బయలుదేరుతున్నాయి ఈ ఆలోచనలన్నీ. ఈ తలంపులన్నీ మన తలలకు పైగా ఉన్నాయంట. నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మా తలంపులు మీ తలంపుల వంటివి కాదని రాయబడింది. అంటే దేవుని యొక్క తలంపుల వంటివి మన తలంపులు అస్సలు కాదు. బాహ్యంగా చూసినటువంటి మనల్ని లోపల వేరే ఉద్దేశాలు ఉంటాయి. బయటికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు చాలామంది, వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది, కానీ బయటికి యోధాలాగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. యోధా ఉద్దేశం ఏదో ఉంది. అక్కడ రొట్టె తీసుకునేటప్పుడు, ఆ పాత్రలో చెయ్యి ఉంచేటప్పుడు నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడని ప్రభు చెప్పినప్పుడు వాడి ఉద్దేశం ఇక్కడ, వాడు తలలో తలంపు వేరేగా ఉంది, కానీ అక్కడ ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. వాడు తలంపు చాలా భయంకరమైన తలంపు, ప్రభువును అప్పగించాలనే తలంపుతో వాడు ఎదురు చూస్తున్నాడు, సమయం కొరకు ఎదురు చూస్తున్నాడని రాయబడి ఉంది అక్కడ. వాడు ఆ తలంపులతో నింపబడి ఉన్నాడు. ఆ 30 వెండి నాణేలు ప్రభువును అప్పగించాలి, ఆ తలంపులతో ఎడవబడుతూ వాడు వచ్చి అక్కడ ఇక భోజనం దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆ తలంపులన్నిటి కొరకేనా ప్రభువుకి ఆ ముళ్ళ కిరీటం పెట్టబడింది? మరి ఆయన దెబ్బలైతే మన కోసమే తిన్నారంట, మనకి స్వస్థత ఇవ్వడానికి ఆయనకి దెబ్బలంట, మనకి విడుదల ఇవ్వడానికి ఆయన రక్తం అంట. మరి ముండ్ల కిరీటం దేని కొరకు? ఖచ్చితంగా తలంపులన్నీ కూడా మన తలంపులన్నీ చావడం కొరకు, మన తలంపులన్నీ పోవడం కొరకు, మన తలంపులన్నిటినీ కూడా ఆయన మన మానవుడి యొక్క నైజం, ఈ చెడ్డవన్నీ కూడా
తీసివేయడానికి ఆయన తలలో ఆ ముళ్ళ కిరీటము పెట్టబడిందంట. తర్వాత ఆయనకి వస్త్రం తీసేసి ఎర్రని అంగి తొడిగారు, ఓదారంగు వస్త్రం తొడిగారు. తొడిగి ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రెల్లుని ఆయన చేతికిచ్చి, అంటే ఒక దండం ఉంటుంది కదా, రాజదండం ఉంటుంది కదా, అలా అనుకో అని చెప్పి రెల్లునిచ్చి ఆయన చేతికిచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ముఖం మీద ఉమ్మి వేశారంట ప్రభువుకి. ఇది ఎంతటి అవమానమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ మన కొరకు భరించినటువంటి శ్రమలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఇన్సిడెంట్ ఒకటి ఒక ఎత్తు. రోడ్డు మీద ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ సిలువ తీసుకుని వెళ్ళి అవన్నీ సిలువ వేసి ఆయన్ని చంపి ఆయన శరీరాన్ని అసలు రక్తపు ముద్దగా చేసేసి ఆయన్ని సిలువ వేసింది ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క సంఘటన చాలా భయంకరమైన సంఘటన కదా. అవమానాలు, నిందలు, బాధలు, హేళన, ఎంత రోదన. ఆయన ఒక మనుష్య శరీరాకారంలో వచ్చి ఆయన భరించడం అంటే, ఆ రెల్లును తీసుకొని ఒక్కసారి ఆ కిరీటం మీద కొట్టారంట గట్టిగా. ఒకసారి దీనికి ఎలా దిగిపోయి ఉండుంటుందో అసలు. ఆయన మెంటల్ కండిషన్, ఒక మనిషి యొక్క మెంటల్ కండిషన్ ఇక్కడే కదా ఉంటుంది. ఆ మెదడులోనికి అది వెళ్ళిపోయినప్పుడు ఆయన మెంటల్ టార్చర్, మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఏ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వివరించలేకపోతున్నారు అసలు. అది వర్ణించడానికి అసలు వీలే కాదు, వివరించడానికి వల్లపడదు. ఆయన ఎలాంటి కండిషన్లో ఉన్నాడో, ఆయన ఏమైపోయిందో ఆ బ్రెయిన్లో, కాసేపు ఆయన ఎలాగున్నాడో, అసలు ఆ కేకలు ఎలా ఉన్నాయో, ఆ వేదన ఎలా ఉందో, ఆ బాధ ఎలా ఉందో, ఉమ్మి వేసి ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఏమైపోయాడో ఆయన ఇంకెవరికి కూడా మనకి అర్థం కాదు. ఈరోజు ఆ ముండ్ల కిరీటం మనకి ఏమి నేర్పిస్తుంది? దేవుడు అంటాడు, నేను ముండ్ల కిరీటం ధరించుకున్నాను, కానీ మీకు అందరికీ మాత్రం నేను మంచి కిరీటాలు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మన తల మీదకి ఆ మంచి కిరీటాలు రావడానికే ఆయన ముళ్ళ కిరీటం ధరించారంట. అసలు యాక్చువల్గా యోహాను ఆయన దర్శనంలో చూస్తూ ఉంటాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకసారి తెరవండి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ వచనంలో, ఆయన నేత్రములు అగ్నిజ్వాలామయములు కదా, అగ్నిజ్వాలా నేత్రాలంట. ఆయన శిరస్సు మీద ఎలా ఉన్నాయంట? అనేకమైన కిరీటాలు ఉన్నాయంట. ఆయన శిరస్సు మీద ఒకటా కిరీటం ఉంది? అనేకమైన కిరీటాలు. ఆయన గుర్రం మీద వస్తున్నాడు. ఆయన అగ్నిజ్వాలామయములు ఆయన కన్నులు. ఆ తర్వాత ఆయన శిరస్సు మీద చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు ఆ దర్శనాన్ని, ఉన్నతమైన దర్శనాన్ని. ప్రభువు యొక్క దర్శనాన్ని చూస్తుంటే ఒక కిరీటం కాదు, ఆయన శిరస్సు మీద అనేక రకములైన కిరీటాలు ఆయన ధరించుకొని ఉన్నారంట. మనకి మన తల మీద మన తలంపులు ఎలా ఉన్నాయో, ఈరోజు మంగళవారం కాబట్టి హీలింగ్ కోసమని నేను చెప్పాలి కాబట్టి, మరి అనేక మందికి శరీరంలో ఉండేటువంటి జబ్బులు వేరే రకమైతే, ఈ మైండ్లో, మెదడులో, ఆలోచనల్లో ఉండే జబ్బులు చాలా ఎక్కువ. ఇదే రూల్ చేస్తుంది ఈ బాడీ అంతటినే కూడా. అందుకే యెషయా గ్రంథంలో ఏముంటుంది? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంట. ప్రతివాడికి కూడా నడినెత్తిలో ఏముంది అంటే, అందరి తలలో ఏమన్నా గాయాలు అయ్యాయా? మనకేమన్నా ముళ్ళ కిరీటాలు ఉన్నాయా? ఎవరైనా రాయితో కొట్టారా మనల్ని? ఎవరైనా కర్రతో కొట్టారా మనల్ని? ప్రతివాడు కలిగి ఉన్నాడంటే అందరికీ రోగాలు ఉండవు కదా యాక్చువల్గా. అసలు ఎవరికి రోగాలు? అందరికీ నెత్తిలోనే రోగం ఉంది అంటున్నారు. అంటే ఏంటది? ఇదే కదా. ప్రతివాడు నడినెత్తిలో ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడంట. కాబట్టి ఈ వ్యాధి పోవాలి ప్రతివాడికి కూడా. ఈ నడినెత్తిలో ఉన్నటువంటి వ్యాధి పోవాలంటే మామూలుగా మన మనుషులతో అయ్యే పని ఎంత మాత్రం కూడా కానీ కదా. ఈ రోజుల్లో శాతానుడు ఇంకా ఎక్కువగా ఆ డిప్రెషన్ అనే వ్యాధిని తీసుకొస్తున్నాడు కదా. ఇంకా కొంతమంది సైకోలు అయిపోతున్నారు, అదొక వ్యాధి అంటున్నారు కదా. ఆడవాళ్ళు సైకోలే, మగవాళ్ళు సైకోలే, చిన్నపిల్లలు సైకోలే, పెద్దవాళ్ళు సైకోలే. ఏంటి వ్యాధి? ఇది ఏంటిది అంటే, శాతానుడు ఎవరెవరిని ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ప్రతి వాడికి నడినెత్తిలో వ్యాధి ఉండి, కొంతమంది చింతలతో ఎడవబడుతూ, అసలు 24 గంటల చింత అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనోవేదన, దుఃఖము, అవన్నీ కూడా ఏదో ఒక ధ్యాస, ఏదో ఒక దాన్ని పట్టుకుని చింత. ఇంకా దేవుడు చెప్తున్నాడు, మీ తలల మీద నేను మిమ్మల్ని విమోచించి నిత్యానందం ఉండేలాగా నేను చేయాలనుకున్నాను. మీ తలల మీద ఏముండాలి? ఎందుకంటే మీరు విమోచించబడిన వారు పాటలు పాడుచు వాళ్ళు సియోను నుంచి తిరిగి వస్తారు, వాళ్ళ తలల మీద నిత్యానందం ఉంటుంది అని చెప్పాడు. మరి ఏది ఆనందం? తలల మీద ఆనందం ఏదండి? సంతోషించండి. నేను మరలా చెప్తున్నాను, సంతోషంగా ఉండండి అని పౌలు గారు చెప్పారు. వాళ్ళకి ఎన్ని చింతలున్నా, బాధలున్నా, శరీరంలో వేదనున్నా, వాళ్ళ శరీరం అవమానం, ఎంత అవమానం జరిగింది వాళ్ళకి, ఇంచుమించు ఇంత అవమానమే జరుగుతుంది అక్కడ. గుడ్డలు విప్పదీసి కొడుతున్నారు అక్కడ. మధ్యాహ్నం ఎవరిని? పౌలు శీలల్ని.
వాళ్ళందరినీ ఆ చావడిలోనికి లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఏం పొజిషన్లో ఉన్నాడు ఆయన, ఇప్పుడు రోడ్డు మీద పడి కొడుతుంటే ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ చెరసాల్లో కొట్టి 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 చెరసాల్లో పడేస్తే మధ్యాహ్నం జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమిలిపోయి ఏడ్చేసి ఏడ్చేసి అలా చేశాడా? మనకి ఎవరైనా ఒక మాట అంటే ఇంకా ఆ రోజు కాదు కదా, 100 రోజులు నిద్రలేదు. ఇంకా 100 రోజులు నిద్రలేదు మనకి. 100 రోజులు చింత 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 తలుచుకుని ఇంకా అలా ధారాలు కన్నీళ్ళు గారిపోతుంటాయి. నిజమే కదా? ఏంటంట మనకి ఇగో అది. మనం ఎంత గర్విష్ఠులం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ గర్వం లేదు. మేము భోజనం చేసినా పానము చేసినా దేవుని కొరకు సువార్త పనికొచ్చినా ఏదైనా దేవుని మహిమార్థమై, అందుకే మేము నియమించబడ్డాం కాబట్టి. అవమానాన్ని పక్కకు పడేశారు, చింత నింద అన్నీ పక్కకు పడేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తలల మీద నిత్యానందం ఉందంట. హల్లెలూయా. వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. రాత్రికాల సమయంలో వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు. మరి రాత్రి అయింది, కీర్తనలు పాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ఉజ్జీవంతో రగిలిపోతున్నారు వాళ్ళు. ఈ లోపల అక్కడ అద్భుతాలు అక్కడ జరిగాయి. నిజమే కదా? వాళ్ళ తలల మీద నిత్యానందం ఉందా? మరి అదే పౌలు చెప్తున్నాడు. ఆయన చేసి మనకు చెప్తున్నాడు, ఆయన చేయకుండా ఏం చెప్పట్లేదు మనకి. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు చింతించొద్దు. చింతించడం వల్ల ఏసే చెప్పారు, ఇది చింతించడం వల్ల మీ ఎత్తు మోరడ కూడా ఎక్కువ మీరు ఏం చేసుకోలేరు. మీరు ఏడవద్దు, మీరు కన్నీళ్లు విడవద్దు. ఎందుకంటే అనవసరమైన వాటికి కన్నీళ్ళు అసలు విడవాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గర ఏడిస్తే వాళ్ళు మనకి ఏమి కూడా బాధలు తీర్చరు సరికదా, ఏమి కూడా జరగదు మనకి. అదే ప్రభు సన్నిధిలో ఏడిస్తే ఆయన, అంటే మనం అస్తమానం ఏడమని కాదు, అంటే అన్ని అప్ అండ్ డౌన్స్ అందరికీ ఆ జీవితంలో ఉంటాయి గనుక అలాంటి సందర్భంలో ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ఉపయోగం ఉంటుంది. కానీ ఇక 24 గంటలు చింతతో ఏమాత్రం కూడా మనోవేదనతో ఉండడం అనేది అదొక వ్యాధి. మనోవేదన అనేది ఒక వ్యాధి, అది ఎవరు తీసివేయలేరు. కాకపోతే వీటన్నిటి వెనుక కూడా ఒక స్పిరిట్ ఉంటుంది, ఒక దురాత్మ. వీటన్నిటి వెనక కూడా ఒక స్పిరిట్ ఉంటుంది. అది ఇంక వాళ్ళని చింతలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఎప్పుడు కూడా అదే ఏడుస్తూ ఏడుపు మొహంతో ఒక మూలాన్ని కూర్చొని ఎవరో చచ్చిపోయినట్లే ఉంటారు ఇంట్లో. అదొక స్పిరిట్ అండి, అదొక స్పిరిట్. దేవుని బిడ్డలు ఎస్పెషల్లీ అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నదే. మీరు సంతోషించండి, నేను మరలా చెప్తున్నాను, మీరు సంతోషించండి, మీ సంతోషం పరిపూర్ణమవులాగున నన్ను అడగండి, నేను ఏదైనా చేస్తాను మీ కొరకు. ఆయన అలాంటి మాటలు చెప్పి ఆయన ఇదిగో నీ నడినెత్తిలో వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధి కోసమే నేను ఈ ముళ్ళను దించుకున్నానని చెప్తున్నాడు. యెషయాలో క్లియర్గా మీకు స్వస్థత ఇవ్వడానికే నా వీపును నేను అప్పగించాను, మీకు విమోచన కలగడానికే నేను నా రక్తాన్ని అక్కడ ధారపోసాను. పశువులు, ఎద్దులు, కోడెలు, గొర్రెలు, మరి దేనికంటేనూ అధికముగా పరిశుద్ధుడైనటువంటి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అక్కడ వధింపబడి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు విమోచనము కలిగింది, మనకి విడుదల కలిగింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రక్షణ అనే కిరీటాన్ని ఇచ్చాడంట ఆయన. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ఇచ్చాడంట. శిరస్త్రాణం ఏంటి? ఇది హెల్మెట్ కదా, అదేనా? నీ తలకి తలంపులన్నీ రాకుండా నీకు ప్రొటెక్షన్ అనే శిరస్త్రాణాన్ని పెట్టాడంట దేవుడు. హల్లెలూయా. అవన్నీ పెట్టడానికే ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని తన తల మీద దించుకున్నారు. నిన్ను అవమానం నుంచి విడిపించడానికే ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నారు. ఆయన చెప్తున్నాడు, మనల్ని మనము తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాము. అసలు ఉమ్మి వేసేంత పరిస్థితి ఎవరికైనా వచ్చిందా అంటే, పక్కన దెబ్బలాడుకున్నప్పుడు ఏమైనా తూ అని వస్తారేమో కానీ మొహం మీద ఊసేంతగా ఈరోజు అవమానం మనకి జరగకపోయినా అయినా సరే ఎంతో అవమానం జరిగిపోయినట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంచుమించు ఆయనని గుద్దింది, ఆయన ముఖం మీద ఉమ్మింది ఏమైనా పెద్ద పెద్ద ఆఫీసర్లా అంటే మామూలు సైనికులు, తాగుబోతులు, వాళ్ళు తిరుగుబోతులు, వాళ్ళు తాగేసి ఉంటారు. ఎప్పుడు సైనికులు శుభ్రంగా త్రాగేసి ఉంటారు. వాళ్ళు కదా ప్రభువుకి హేళన చేస్తున్నారు. మనం సొంత వాళ్ళు అంటేనే తట్టుకోలేము, ఇంకా ఎవరో బయట వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు కాదు. సొంత వాళ్ళు ఏదో అన్నారు, అస్సలు తట్టుకోలేము. మనం సరి చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. అలా అన్నప్పుడు ఏమో ఎందుకు అన్నారో అని ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఒక మాట ఫోన్లే మనోళ్లే కదా అన్నారు అనుకుంటే బాగుంటుంది కదా. ఎందుకని ఇవన్నీ నేను చెప్తున్నానంటే, దాన్ని వేదనకి గురి చేసుకుని భక్తి జీవితంలో నుంచి ప్రక్కకి తొలగిపోయేటువంటి విధానంలోనికి శోధకుడు ప్రతి ఒక్కరిని కూడా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. మనం అందరం యాజకులం కదా. మనం యాజకులం అయితే దేవుడు మనల్ని అభిషేకించాడు కదా. మనల్ని అభిషేకించాడు. చూడండి, పాత నిబంధనలో ఒకసారి చూద్దాము. పాత నిబంధనలో నిర్గమకాండము 29వ అధ్యాయము 6వ వచనంలో నేను చదువుతున్నాను. ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి
అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. ఎవరిని? యాజకుణ్ణి. ఏఫోదు విచిత్రమైన నడికట్టు అతనికి కట్టట, అతని తల మీద తలపాగా పెట్టట, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచాలంట. హల్లెలూయా. అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అభిషేకిస్తారంట. మన తల మీద ఎప్పుడు కూడా, నిన్న వాక్యంలో చెప్పాను కదా నేను, మన తల మీద ఎప్పుడూ కూడా దేవుని యొక్క అభిషేక తైలము, ఆనంద తైలము మన తల మీద ప్రోక్షించబడి ఉండాలి. అయితే మనలో చాలామంది ఇటువంటి మానసికమైనటువంటి అంటే డిజార్డర్స్తో ఉన్నామనేది సత్యం. మనకు అంత ఈజీ కాదు. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నంత సులువేమీ కాదు. ఊరికనే సంతోషపడిపోవడం, ఏమీ లేదన్నట్లు పిచ్చోళ్ళలాగా ఉండడం మన వల్ల కాదు. ఏముందో అదే మన మైండ్లో. అక్కడ ఏం బాధలు ఉన్నాయో, మనకి ఏం వేదనలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఎంత శ్రమ ఉందో మనకి ఇంట్లో, ఎంత వేదన ఉందో, ఇవన్నీ కదా మన మైండ్లో ఉంటాయి. వాటిలోంచి బయటికి వచ్చేసి ఊరికనే నవ్వండి అంటే అది పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది మనకి. అలా వద్దు. కానీ అవన్నిటికీ వాళ్ళ హీలింగ్ జరగాలని ప్రార్థన చేసుకోవాలి. మనం ఒక్క విషయాన్ని పట్టుకొని దాంతోనే పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుశీల వాళ్ళ నాన్నగారు ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకునేటప్పటికి ఏమైంది? ఆ అమ్మాయికి అసలు ఇల్లు అమ్మడం ఇష్టం లేదు. పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళు, నీకు ఇల్లు సంగతి ఎందుకు అంటున్నాడు తండ్రి. సంబంధాలు తీసుకొచ్చాడు. ఆమెకి ఆ ఇల్లు ఎక్కడ అమ్మేస్తారో, అమ్మేస్తే ఏంటిది మా పరిస్థితి, ఇల్లు అమ్మేయడం ఏంటి, ఇల్లు అమ్మేయడం ఏంటి, తన చింత అంతా అదే. తను ఎలా అయిపోయిందో ఈరోజు మనం సజీవ సాక్షి కింద చూసేసాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తలంపు, ఆలోచనలు. తన మొత్తం ఫ్యూచర్ని తను ఏం చేసిందంటే మొత్తం స్పాయిల్ చేసుకుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఆ దురాత్మ ఆమెను ఈడ్చుకొని ఇంతవరకు లాక్కొని పోతూ ఉంది. తన తలంపుల్లోంచి అది పోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయిపోయింది లైఫ్, అక్కడికి అయిపోయింది తన జీవితంలో. ఆ ఇల్లు పోయింది. ఈ లోకపరమైనటువంటి ఇంటిలో ఏముంది, ఈ ఇల్లు ఏంటి, దీని తర్వాత ఇంకా దేవుడు ఉన్నతమైనది, శ్రేష్టమైనది నాకు అనుగ్రహిస్తాడు, నా తండ్రిని దేవుడు మార్చుకుంటాడు, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం దేవుడు నాకు ఏదైనా మంచి చేయాలి నాకని దేవుడి మీద ఆనుకుని ఉంటే తను ఆ రోజు ఈ తండ్రి మీద కాదు, ఈ తండ్రి ఆ ఇల్లు అమ్మడం మీద కాదు, దేవుని రాజ్యములో నీవు కట్టుకునేటువంటి ఇంటి మీద నువ్వు ధ్యాస నిలుపుంటే ఇంత పిచ్చితనము మనకి వచ్చేది కాదు. నిజంగానే చెప్తున్నాను నేను. ఆయన వచ్చారు, వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంట? మనకి ఇల్లు కట్టించడానికి వెళ్ళారంట. అంతే కదా, అలాగే కదా చెప్పారు ఆయన. నేను మీకు నివాసము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వస్తాను, నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. అప్పటి వరకు ఆయన చేసినటువంటి త్యాగము మన దగ్గర ఉంది. మనకి కంప్లీట్గా హక్కు ఇచ్చాడు ఆయన. స్వస్థత పొందుకోవడానికి హక్కు ఇచ్చాడు ఆయన. విడుదల పొందుకోవడానికి హక్కు ఇచ్చాడు ఆయన. రక్షణ భాగ్యాన్ని ఉచితంగా ఇచ్చి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మన మీద పెట్టి ఆయన ఇక ఏవి రానివ్వకి బుర్రలోనికని చెప్పి ఆయన వెళ్ళారు. కానీ మనం ఆ విధంగా ఉండలేకపోతున్నామంటే ప్రతి వాడి నెత్తిలో ఏముంది ఈరోజు? ఖచ్చితంగా అది వ్యాధి ఉందని ఒప్పుకోవాలి. మనం అందరికీ ఉంది, మనందరికీ ఉంది వ్యాధి. ఇప్పుడు దీని నుంచి విడిపించాలంటే ఆయన మాత్రమే సామర్థ్యము గల రాజు. కొంతమందికి ఏ అనారోగ్యం లోపల ఉండదు, కానీ నాకు ఇక్కడ బాగలేదు, నాకు అక్కడ బాగలేదు, నాకు నీరసంగా ఉంది, నాకు అస్సలు బాగలేదు, నాకు నడుం లాగుతుంది, ఇంక ఏదో అలా సణుక్కుంటూ తిట్టుకుంటూ నీరసంగా తిండి మానేసి ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అయిపోతుంటారు. ఈవిడ తిండి మానేసింది, ఈయన తిండి మానేశాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అదొక భయంకరంగా ఉంటుంది ఇంట్లో సిట్యుయేషన్. ఎందుకంటే ఇదొక మానసిక రోగం. అన్నీ ఉన్నాయి, ఎప్పుడుదో ఏదో చింత. ఇప్పుడు చింతించడం ద్వారా నువ్వేమి తెచ్చుకోలేవు, కానీ ఇది ఒక మెంటల్ డిజార్డర్ అనమాట, మానసిక రోగం. ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదేనండి, ఏ ఇంట్లో చూసినా ఇదే. కాబట్టి చాలా భయంకరమైనటువంటి రోగముతో లోకమంతా ఈడ్చుకొని పోతూ ఉంది. కొంతమందికి ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళు వేరే లోకంలో తేలియాడుతూ ఉంటారు. దీనికి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? డ్రగ్స్ తీసుకుంటే ఎక్కడ పనిచేస్తుంది? అది బ్రెయిన్ మీదే. ఇప్పుడు అంత డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ బ్రెయిన్ అంతటినీ కూడా వేరే శాటనిక్ లోకానికి అప్పగించుకుంటున్నారు. వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకున్నంతసేపు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, విచక్షణ లేని పనులు చేస్తున్నారు. దాంతో చాలా సుధమ గొమర్రా పట్టణాల్లాగా తయారైపోతున్నాయి ఆ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా. కారణం వాళ్ళందరూ కూడా అది తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏంటి,
మరి పెద్ద పెద్ద మేజర్ సిటీస్లో అందరూ కూడా తీసుకుంటున్నారంట. అది వాళ్ళు ఈజీగా చెప్తున్నారు. మనం న్యూస్లో వింటుంటే, అవును నేను ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నానంటే పలానా రోజు నుంచి తీసుకున్నానని చెప్తున్నారు. అది చాలా ఈజీగా చెప్తున్నారు వాళ్ళు. అది ఏంటి, వాళ్ళ మైండ్ని, నడినెత్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే సాతానుకి నడినెత్తిని వాళ్ళు అప్పగించేసుకుంటూ ఉన్నారండి ఈరోజు. కాబట్టి మనమైతే ప్రభువుని అడుగుదాం ఈరోజు, ప్రభువా ఈ తల నీది, నా తలను నీవు కాయడానికి రక్షణ అనే శిరస్త్రాణాన్ని నీవు నాకు ఇచ్చావు. ఆ శిరస్త్రాణము నా తల మీదే ఉండాలి ప్రభువా. నేను నీకు విరోధమైన తలంపులు ఏవి నా తలలోనికి రావడానికి వీలు లేదు. ఈ చింత, బాధ, వేదన, బరువు, భారం ఏది మీకుందో అదంతా నా వీపు మీద వేసేయండి అని చెప్పావు కదా నీవు. నేను వేస్తున్నాను, నాకు నేనుగా విడిపించుకోవడానికి నా వల్ల అయితే కాదు. ప్రియ పరిశుద్ధాత్ముడా, నీవు నాకు సహాయము చెయ్యాలి అనే ప్రార్థన ఖచ్చితంగా చేసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా 4వ అధ్యాయము 16వ వచనం, యేసయ్యే మనకు మన శిరస్సే యేసయ్య అంట. మన శిరస్సే యేసయ్య. ఇప్పుడు మనం యేసయ్య శిరస్సుగా ఉంచుకోకుండా మనకిష్టం వచ్చినటువంటి తలంపులను మనము కలిగి ఈ శిరస్సును సాతానికి అప్పగిస్తున్నాము. ఇప్పుడు మన శిరస్సు యేసయ్య కాదు, రకరకాల తలంపులతో, యాతనలతో, బాధలతో, గోల, అసలు ఇంక 24 గంటలు ఈ బాధ, చింత, మనోవేదన, లేకపోతే క్రూరమైన తలంపులు, లేకపోతే ఇంకొకళ్ళ మీద కక్ష కలిగినటువంటి తలంపులు, ఇంకొకళ్ళని చంపేయాలనే తలంపులు, ఇంకొకళ్ళని నాశనం అయిపోవాలనే తలంపులు, లేకపోతే ఏవో తలంపులు, అవి దేవునికి విరోధమైనవి. మన భక్తిని చెడగొట్టే ఏదైనా సరే అది పాపమే. దేవునితో మన సహవాసం చేయకుండా మనల్ని ఈడ్చుకుపోతున్నటువంటి ఏ సిట్యుయేషన్ అయినా అది పాపం కింద వస్తుంది. కొంతమందికి ఇంకా తలంపులన్నీ ఎలా ఉంటాయంటే సంపాదన 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 సంపాదన. ఆ తలంపులన్నీ అవే. నేను ఇంకా సంపాదించాలి, ఇంకా గొప్ప ఇల్లు కట్టుకోవాలి, ఇంకా గొప్ప కారు కొనుక్కోవాలి, ఇంకా గొప్పవాళ్ళం అయిపోవాలి, మేము ఇంకా గొప్పవాళ్ళం అయిపోవాలి, అందరికంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలి. ఇంక ఇదే తలంపంతా, ఇంకదే మేము గొప్పవాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము గొప్పవాళ్ళం. ఇంక తలంపంతా వాళ్ళకి దాని మీదే ఉంటుందంట. కొంతమందికి అలా ఇంకా రకరకాల తలంపులు. ఇంకా కొంతమందికి ఇంకా చెడ్డ తలంపులు అన్నమాట. చెడ్డ తలంపులు, దానికి వయసుతో ఏమీ ప్రమేయం లేదు ఈ రోజుల్లో. చెడ్డ తలంపులు ఇంక 24 గంటలు అదే తలంపుల్లో ఉంటారంట కొంతమంది. ఎంత భయంకరం! ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకాగ్నిలోనికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ప్రభువే నీ శిరస్సు అయితే ప్రభువుకి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన నిన్ను ఏ విధంగా ఏలుతాడో, సర్వశరీరం కూడా ఆయనలో అమర్చబడి ఉంటుంది. అప్పుడు మన శరీరము, మన తలంపులు అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటాం మనం. అప్పుడు ఆయన మనల్ని, ఆయన ప్రమేయానికి మనల్ని మనం అప్పగించుకుంటే అప్పుడు ఆయన మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడంట. కీర్తనకారుడైన దావీదు 21వ కీర్తనలో చూడండి మనం. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించావు. చూడండి, ఇప్పుడు దావీదు గురించి దావీదే కీర్తనలో రాసుకుంటున్నాడు. అంటే ఈయన రాజు కదా, అప్పటికి రాజు అయ్యాడు అనమాట. ఈ రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు ప్రభా, రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి ఈ రాజట ప్రతి నిత్యము 7 మార్లు స్తుతిస్తూ ఆయన హర్షిస్తున్నాడంట. అతని మనోభిష్టము నీవు సఫలం చేసి ఉన్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక నీవు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. హల్లెలూయా! ఇప్పుడు ఆయన తల మీద ఏం కిరీటం పెట్టారంట దేవుడు? అపరంజి అంటే బంగారం, అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ అన్నమాట. అయితే అప్పటి వరకు ఆయన తల మీద ఏముంది? కత్తి ఉంది ఆయన తల మీద. ఆయన తల మీద శత్రువు కూర్చున్నాడు అప్పటి వరకు కదా. ఆయన తల మీద శత్రువు నెత్తి మీద ఎక్కి ఎన్ని సంవత్సరాలు ఆయన క్రిందకి త్రొక్కేద్దామని తొక్కాడు. ఎన్నో రోజులు అతని నెత్తి మీద ఎక్కి ఆయన నాట్యం చేశాడు కదా శత్రువు, నిజమే కదా. అయినా సరే ఈయన ఏమంటున్నాడంటే, నేను నీ రక్షణను బట్టే నేను ఆనందిస్తున్నాను ప్రభు అని చెప్పి, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నన్ను నియమించావు ప్రభువా. నీ రక్షణ వలన నాకు గొప్ప మహిమ కలిగింది, గౌరవ ప్రభావములను అంటే అతనికి అని రాసింది అక్కడ ధరింపచేసి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతడు ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనుగా రాజు యెహోవా యందు, ఇదండి మనము మన దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, దావీదు నెత్తి మీద శత్రువు ఎక్కి ఎంత నాట్యం చేసినా,
నెత్తి మీద కత్తి పెట్టినా, వెనకాలంతా కూడా శత్రువులు తిరిగినా, ఎన్ని చేసినా సరే దావీదు దేవుణ్ణి స్తుతించడం మానలేదంట ఆయన. ఇంకా ముందుకు పోతే గొర్రెల తొడ్డిలో ఉన్నప్పుడు నా తల మీద ఏముండేదంటే ఒక తుండు గొడ్డ ఉండేది. అంతే కదా మరి. ఆయన తల మీద ఏముండేదంట, ఒక గొడ్డ వేసుకొని వెళ్ళేవాడంటే, ఎందుకని ఎండ తగలకుండా. లేదంటే ఒక తాటాకు ఇలా అడ్డు పెట్టుకుని వెళుతుంటారు పొలాల్లో, లేదంటే పల్లెటూరులో మీరు చూడండి, తాటాకుతో చేసిన గొడుగు కానీ తాట ఆకు కానీ, ఎందుకంటే బాగా ఎండగా ఉన్నప్పుడు ఆయన తల మీద ఏముంటుంది, అదే ఉంటుంది. అలాగ ఉండేటువంటి నా తలను నీవు అపరంజి కిరీటముతో అలంకరించి ఉన్నావు. హల్లెలూయా. నిజమా కాదా? ఈరోజు యెహోవా యందు నీవు నమ్మిక ఉంచి నీ తలను ఆయనకి అప్పగిస్తే, నీ తలంపులను ఆయనకి అప్పగిస్తే, నీ మనోభిష్టమును ఆయనకి అప్పగిస్తే, ఆ రక్షణ అనే శిరస్త్రాణాన్ని నీ తలకు పెట్టుకుంటేనే కానీ నీవు ఎంత మాత్రం కూడా సర్వైవ్ అవ్వలేవు. ఆ శిరస్త్రాణం లేకపోతే రకరకాలవన్నీ వచ్చి దూరిపోతుంటాయి. ఆ శిరస్త్రాణం పెట్టుకోకపోతే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నీ ప్రాణం పోవచ్చు కూడా అని రాయబడి ఉంటుంది అక్కడ. అంతే కదండి. హెల్మెట్ పెట్టుకుంటే, నేను చెప్పేది శిరస్త్రాణం అంటే ఏంటి, హెల్మెట్ కదా. హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు రక్షణ లేదు, మీరు చచ్చిపోతారు, మీ తల పగిలిపోతుంది, మీరు జాగ్రత్త అని చెప్తుంటారు కదా బండి మీద వెళ్ళేటప్పుడు. రక్షణ అయిన శిరస్త్రాణాన్ని నేను మీకు ఇచ్చానే, ఇది మీకు ఎందుకు పెట్టానంటే రకరకాల తలంపులు వెళ్ళిపోయి నాలో నా మీదనున్న నమ్మిక నుంచి మీరు పక్కకి పోతారేమోనని. అందుకే ఆ శిరస్త్రాణాన్ని నేను మీకు ధరింపచేశాను అంటున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది కదా, ఆ రక్షణ అనే శిరస్త్రాణము, సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, ఇవన్నీ కూడా మీరు తొడుక్కుంటేనే మీరు రేపొద్దున్న అపవాది యొక్క ఆ యొక్క తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ శిరస్త్రాణం మనకి అవసరము. అది ఒక కిరీటముగా దేవుడు మనకి ధరింపచేశాడంట. సంవత్సరము అనే దయా కిరీటం ఇచ్చాడంట ఆయన ఎన్నెన్ని కిరీటాలు మనకు ధరింపచేశాడు. ఆయనే మనకు భూషణ కిరీటంగా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఆయనే మనకి భూషణ కిరీటం అంట, రక్షణ కిరీటం అంట, అది విమోచించబడిన వాళ్ళ మీద ఉండేటువంటి ఆనందం అంట. ఇవన్నీ కూడా అభిషేకించబడినటువంటి యాజకుడు తల మీద అభిషేకం అనే కిరీటం అంట అది. హల్లెలూయా. ఎంత బాగున్నాయి కదా ఈ పదాలన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ అవసరం ఈ రోజుల్లో. క్రైస్తవులతోనే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. క్రైస్తవులకి ఇవి లేవు, అన్యులకి లేక మనకి లేక. అన్యులు ఎలా సఫర్ అవుతున్నారో మనము అలాగే సఫర్ అయ్యి, అన్యులు ఎలాంటి వ్యర్థ ఆలోచనలలో, లోకాలోచనలలో, వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, అలాంటి ఆలోచనలు ఎందుకు, ఇంకెక్కువైన ఆలోచనలు ఎందుకు? అక్కడ పేద విధవరాలు అక్కడ ఉంది. ఆ ఏలియానేమో అక్కడికి తీసుకెళ్లారు దేవుడు. ఎక్కడికి? కెరీతు వాగు దగ్గర తీసుకెళ్లారు. ఆ కెరీతు వాగు ఏమన్నా పెద్దది అనుకుంటున్నారా? చిన్నదే. అది ఎప్పుడు ఎండిపోద్దో ఎవరికి తెలియదు. అక్కడ తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ ఉండు, నీకు రోజు రొట్టె మాంసాన్ని పంపిస్తాను అన్నాడు ఆయన. పంపిస్తానంటే ఇంకేం పెద్ద ఇష్టం లేదు, కానీ ఉండాలి మరి, తప్పదు. అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడికి రోజు ఆ రొట్టె మాంసము తీసుకొస్తుంది కాకి. ఇంకా అయిపోయింది, అది ఎండిపోతుందంట ఆ వాగు. ఎండిపోతుంటే ఏలియా ఇదంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఇక్కడ నుంచి విధవరాల దగ్గరికి వెళ్ళిపోను. ఎక్కడికి వెళ్ళిపోను? ఎక్కడైతే ఆహాబును ఛాలెంజ్ చేసి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నాడు. అక్కడికి వెళ్తే తంతారయ్యా నన్ను, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నాను. నువ్వు వెళ్ళి పర్లేదు. అక్కడికి వెళ్తే ఒక విధవరాలు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో నువ్వు బస చేస్తావు అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర ఏముంటుందని వెళ్ళాలి? మనమైతే నమ్ముతామా? అసలే 3.5 సంవత్సరాలు కరువు కాలము, దట్టు విధవరాలంట. రాజుకే తిండి లేదు అక్కడప్పుడు. రాజుగారి పశువులకు తిండి లేదంట. రాజుగారి పశువులకు తిండి లేక ఆయన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రి వెతుక్కుని వెళ్తూ ఉంటాడు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఒక విధవరాలు, ఒక పేదరాల దగ్గర ఆహారం దొరుకుతుందని ఎవ్వరూ అనుకోరు. ఈయనకి ఎక్కువ ఆలోచించాడంటే ప్రమాదం ఈయనకి. అంతే, మనం ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం అనేక సందర్భాలు. ఎక్కువ ఆలోచించొద్దు, పెళ్ళిళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నిజంగానే చెప్తున్నాను నేను. ఎందుకు ఎక్కువ ఆలోచించాలా? ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేయకుండా ఏది అవ్వదు. సహకరించాలా, తగ్గించుకోవాలా, మన క్యాడర్ చూసుకోవాలా. మంచిగా చెడా, మంచిగా ఉన్నాడా లేదా, అమ్మాయి మంచిగా ప్రార్థనాపరంగా. ఈ రోజుల్లో కావాల్సింది ప్రేయర్ఫుల్లా కాదా అని. ఏదో బ్రతకడానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా, ప్రేయర్ఫుల్లా కాదా, మంచి వాళ్ళని దేవుడు చెప్తున్నారా లేదా, మన మనసులో శాంతిగా అనిపించిందా ఈ మ్యాచ్ వచ్చినప్పుడు, అంతే. ఇంకా ముందుకు పోతే సేవకులు కనిపెట్టి చెప్పి ఇది మంచిది అన్నారా, అంతే. ఇంకా అంతకు మించి ఆలోచనలోనికి వెళ్ళిపోయి పిచ్చెక్కిపోయి ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు ఇది అని ఆఖరికి ఎక్కడో పడిపోవడం. మన మీనా గారే సజీవ సాక్ష్యం అక్కడ. అంతే. ఆవిడకి అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసే సాక్షులుగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు సజీవ సాక్షులు వాళ్ళు. రెండు సంబంధాల విషయంలో సజీవ సాక్షులు వాళ్ళు. మగబిడ్డ విషయంలో, ఆడబిడ్డ విషయంలో సజీవ సాక్షులుగా ఉన్నారు ఈరోజు. తలకి మించిన ఆలోచనలు మనకి
అనవసరము. ప్రభువు అందుకే అంటున్నాడు, నేనే మీకు శిరస్సు. కాబట్టి శిరస్సుతో ఆటలాడుకోకండి. మీరు శిరస్సుతో ఆటలాడుకోవాల్సిన అవసరత మీకు ఏవేవో రకరకాలు ఇంజెక్ట్ చేసుకోకండి, ఎక్కించుకోకండి, వ్యర్థంగా దాన్ని బాదుకోకండి. ఎందుకంటే తల మీద ఒట్టు అని చెప్పకండి, అది నాది. పొరపాటును కూడా దాని మీద ఒట్టేయొద్దు, అది నాది. చూడండి ఒకసారి దేవుడు ఎలా చెప్పాడు. అలాంటి పిచ్చి పనులు మీరు ఎంత మాత్రం కూడా చేయొద్దు అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ముళ్ళ కిరీటం యొక్క స్టోరీ ఇది. ఎందుకు ఆయన తలలోనికి ఆ ముండ్లు దిగిపోయినాయి, 72 ముండ్లు. అసలు ఏదో పినాక్రిస్టినా అని ఏదో పేరు ఉంటుంది, ఆ ముండ్ల పేరు అది. అవి చిన్నది ఇలా గుచ్చుకుంటేనే సిరసిర అని మండుతుంది అది. కొన్ని చెట్లు ఆకులు కొన్ని ముళ్ళు తెలుస్తాయి కదా మనకి. వెళ్ళినప్పుడు మన చేతికి గీసుకుంటేనే, ముళ్ళ దగ్గర నుంచి వెళ్తుంటే చేతికి గీసుకుంటేనే కొన్ని మంట ఎలాగ వస్తూ ఉంటాయి. కొన్ని ముళ్ళు చేతికి కాదు, తల మీద పెట్టి ఫస్ట్ నొక్కారు. అప్పుడు ఇక ఎక్కడికి పోయిందో ప్రాణం అక్కడికి పోయింది. తర్వాత రెల్లుతో దాని మీద కొట్టారు. దాని మీద కొట్టి హింసిస్తూ అసలు ముఖం మీద ఉమ్మివేసి దానికి పైగా ఒక బొమ్మలాగా ఆడుకుంటున్నారు ఆయన్ని. ఆ వస్త్రాలు లాగి ఇంకొక వస్త్రాలు వేసి మళ్ళీ ఆ వస్త్రాలు తీసేసి మళ్ళీ మామూలు వస్త్రాలు వేసి ఇప్పుడు పదాని కొరడా దెబ్బలకు కొట్టి ఇదిగో మీ రాజు ఇదిగో అని చెప్పి బయటకు తీసుకొచ్చి చూపించారు. ఆయన్ని బయట తీసుకొచ్చారు ప్రజల దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో మీ రాజు, యూదుల రాజు అన్నాడు కదా, ఇదిగో మీ రాజు ఇతనే అని చూపించారంట. అక్కడంతటి అవమానము, నింద, బాధ, వేదన, శోధన, రోదన, సొగసైనను స్వరూపమైనను లేకుండా ఎందుకు అయిపోయాడంటే ఆయన కేవలం మన కోసమే అని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి. మనం క్రైస్తవులకి మామూలుగా రక్షణ రాలేదు, అంత సులువుగా రక్షణ రాలేదు. తొట్టిలో నిన్ను ముంచి తీసేస్తే నీకు వచ్చింది రక్షణ కాదు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పెట్టిన ప్రాణము ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది. దీనితో ఆటలాడుకోవద్దు. ఈ జీవితంతో ఎవ్వరు కూడా, దయచేసి యూట్యూబ్లో వింటున్నారు కదా మీరు, ఎవరు ఈ జీవితంతో ఆటలాడుకుని కేవలము తినుము, త్రాగుము, సుఖించుము కాదు క్రైస్తవుడి జీవితం. పర్పస్ ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు ఈ లోకంలోనికి నిన్ను దేవుడు పంపించారు? ఆయన నీ ఎడల కలిగిన ఉద్దేశ్యం ఏమై ఉందో ఆ తలంపులతో నువ్వు నింపబడాలని ఈరోజు ఆయన కోరుకుంటున్నారు. ఆ తలంపులకు నీవు అవకాశం ఇవ్వాలి. నీవు అవకాశం ఇస్తే ఆయన నీ మైండ్లోనికి ఒక ఆలోచనని పంపిస్తారు, ఆలోచన ఇస్తాడంట. ఆయనని అడిగితే ఆయన ఒక ఆలోచన ఇస్తాడంట. ఆయన చెప్తాడంట, నీ ఎడల నా ఉద్దేశం ఇదై ఉన్నది కాబట్టి నీవు ఖచ్చితంగా ఈ మార్గంలో వెళ్ళాలి అని. అహీతోపేలు అనేటువంటి వ్యక్తి, అతని పేరు ఆలోచనకర్త. అతని పేరు దావీదుకి ఆలోచనలు ఇచ్చేవాడంట. అతని ఆలోచన ఎలా ఉండేదంట అంటే, దేవుడే డైరెక్ట్గా దిగొచ్చి నీ ఎదురుగా నిలవబడి, లావణ్య నా ఆలోచన ఏంటంటే నీ పక్షముగా నువ్వు ఇలా చేయాలి లావణ్య అని చెప్పినట్లు ఉండేదంట. ఇక దాంట్లో నేను అలా అనుకోలేదు అసలు ప్రభు అన్నానికి వేరే లేదు, అంత డైరెక్ట్గా చెప్పేవాడంట. ఆయన ఒకనికి ఆలోచన ఇస్తే అలా ఉండేదంట. ఆ తర్వాత అతని కొడుకు వచ్చాడు, ఆ కొడుకుకి ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు. అసలైన రాజుకు వదిలేసి ఆ కొడుకుకి దొంగ ఆలోచనలు చెప్పాడు. ఎప్పుడైతే ఆలోచన చెప్పాడో, ఆలోచన సక్సెస్ చెయ్యాలి అతను కొడుకు, కానీ ఎందుకో పొరపాటున ఇంకొక ఆలోచనతో తప్పిపోయినప్పుడు, అయ్యో నేను ఇంత పెద్ద ఆలోచనకర్తనే, నా ఆలోచనని ఇతను నెరవేర్చలేదని చెప్పి ఈ ఆలోచనలు ఇచ్చేవాడు పోయి ఉర్రు పెట్టుకుని చచ్చిపోయాడంట. అహీతోపేలు అతని పేరు. ఎలా ఉందో చూడండి. మరి మన దేవుడు అట్టివాడు కానే కాడు. ఆయన ఆలోచన చెప్పాడు అని అంటే అసలు ఇంక దాంట్లో తిరిగనేదే లేనే లేదు. ఆయన పేరే ఆలోచనకర్త, ఆయన పేరే ఆలోచనకర్త. కాబట్టి ఈరోజు చెప్పండి, నీ తలలో ఎన్ని తలంపులు ఉన్నాయో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, రకానికి ఒకలాగా నువ్వు ఎందుకు అయిపోతున్నావో, క్షణానికి ఒకలాగా నువ్వు ఎందుకు ఆలోచిస్తావో, స్థిరమైన ఆలోచనలు ఎప్పుడు ఎందుకు లేవో, ఎందుకు అస్థిరమైన దానిగా ఉన్నావో, ఈరోజు ఆ గాయపడినటువంటి ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి ప్రతి ముళ్ళు, అంటే అన్ని రకాల తలంపులు ఉన్నాయన్నమాట. తలల మీద అన్ని రకాల తలంపులు మానవుడికి ఉన్నాయన్నమాట. అందుకనే అంత కౌంట్. ఆ 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారంటేనంట, మేజర్ డిసీజెస్ 39 ఉన్నాయంట వరల్డ్లో. అవి మేజర్ డిసీజెస్, వాటి కోసం 39 కొరడా దెబ్బలంట. మరి ఇక్కడ ఈ 72 ఎందుకు పెట్టారంటే మరి ఏమో తెలియదు. 72 చెత్త ఆలోచనలు ఉన్నాయేమో మరి తెలియదు. అన్నిటికీ కౌంట్ ఉంది, అన్నిటికీ కౌంట్ ఉంది. దీన్ని ఎందుకు కొట్టారు, ఇన్ని ఎందుకున్నాయి, మొత్తం గాయాలన్నీ తల మీద ప్రభువుకి, పుట్టి తల మీదే 30 పైగా గాయాలు అయినాయి అంట ఆయనకి. ఇక మిగతా అంతా ఎన్ని గాయాలు, పంచగాయాలు, ఇవన్నీ కూడా లెక్క అన్నమాట అవి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు యొక్క ముళ్ళ కిరీటం మనకి తగ్గింపు నేర్పించింది, సహనాన్ని నేర్పించింది. ఇది కాదు, ఈ తల మా ప్రభువే అని నేర్పించింది.
మా ప్రభువే ఆలోచన ఇచ్చేవాడు. ఆయనే మా సొంత ఆలోచనలు కానీ, మనోవేదన కానీ, చింత కానీ, లేకపోతే పిచ్చి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా దురాలోచనలు కానీ, దురాలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి అన్ని దురాలోచనలే వస్తాయి, చెడిపే ఆలోచనలే వస్తాయి. యోధా సంతతికి వాళ్ళు అలాంటివి ఏవి వద్దు ప్రభా. మా తలల మీద నిత్యానందం అనే కిరీటం ఉండాలి. మా తలల మీద ఇంకా నేను చాలా చెప్పాను మీకు, భూషణ కిరీటముగా ఉండే కిరీటం కావాలి, అభిషేకం అనే కిరీటం కావాలి కదా, పరిశుద్ధ కిరీటం కూడా కావాలి మా తల మీద. కీర్తన 103:4 ఏముంటుందో చూడండి ఒకసారి. సమాధిలో నుండి విమోచించి ఉన్నాడు, కరుణ కటాక్షము అనే కిరీటం కావాలా? ఇది ఈరోజు కావాలా మనకి? ఆయన కరుణ, ఆయన కటాక్షము మన తల మీద ఉండాలండి. ఆ తల మీద ఆయన కరుణ ఉంటేనే కదా ఆయన చేయి చాపి ఆయన కరుణ. ఇప్పుడు ఎస్తేర్కి ఆయన చేయి చాపి ఏమి చూపించారు? ఆయన కటాక్షాన్ని చూపించారు. ఆయన చేయి చాపితే ఎస్తేరు మీద ఇలా దండము చాపితే ఆయనకి ఏమొచ్చిందంట? కటాక్షం అనేటువంటి కరుణ, దయ, కటాక్షం వస్తే వెంటనే అది ఆమె తలకి కిరీటంలాగా మారిపోయింది. ఎస్తేరు గ్రంథం తెరవండి ఒకసారి చూద్దాం అన్నమాట. ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందని. ఇది చెప్పాలనుకుంటున్నాను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? దయా దాక్షిణ్యాలు మన తల మీద ఉంటే రాణి లాంటి కిరీటం వస్తుందంట మనకి. దేవుని యొక్క దయా దాక్షిణ్యం ఇందాక దావీదు మీద ఉంటే ఆయన తాటాకు కాదు, ఆయన తల మీద ఉన్నది అపరంజి కిరీటం వచ్చిందంట. ఎందుకని? అతడు యెహోవా యందు నమ్మిక ఉంచాడు గనుక. ఈరోజు మనం ఆయన దయ, ఆయన దాక్షిణ్యం కొరకు ఎవరైనా దయ పొందుకోవాలంటే తగ్గించుకోవాలా, గర్వించాలా కదా? మనము తగ్గించుకొని మనకంటే మన సహోదరులు ఇంకా గొప్పవాళ్ళు, శ్రేష్ఠులని ఎంచి మనము ఇతరుల మీద దయ చూపించే వాళ్ళంగా ఉంటే దేవుని దయ మనకు వస్తుంది. అదే కదా పాట ఉంటుంది కదా, గర్విష్ఠుల ఎడల ఆయన వికటము చూపుతాడు, దయగల వారిపైన. అంతే, నువ్వు గర్విష్ఠురాలుగా ఉంటే నీకెందుకు దయ కలిగేస్తుంది దేవుని మీద? దేవుడికి నీ మీద ఎందుకు కలుగుతుంది? దయగల వారిపై దయ చూపిస్తాడు, గర్విష్ఠుల ఎడల అంతే. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ దీంట్లో. కాబట్టి దయా దాక్షిణ్యములు నీ మీద కలిగేలాగున ఎస్తేరులాగా నీవు ఉంటే ఆ రాజ్య కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అనేకమైన కిరీటాలు మన తల మీద అస్తమాను దర్శనాల్లో చూస్తూ ఉంటాం. మనం ప్రతిసారి వచ్చినప్పుడు ఆయన మనందరికీ కిరీటాలు పట్టుకొచ్చారని, లేకపోతే అవునా కదా మీరు చూస్తుంటారా? ఇప్పుడు మనం చెప్తున్నవి ఇవన్నీ కూడా మనం ఎక్కడైనా కళల లోకంలో డిస్నీ ల్యాండ్లో ఉన్నామా? లేదు కదా. ఇవన్నీ కూడా రియాలిటీ కదా. చూస్తున్నాడు యోహాను, మన ప్రభువు తలపైన అనేకమైన కిరీటాలు ఉన్నాయంట. ఆయన అపరంజి శిరస్సు లాంటిదంట. ఆయన శిరస్సు అపరంజి కిరీటం ధరించుకుని ఉన్నాడంట మన ప్రభువు. ఆ అన్ని కిరీటాలని కూడా తన పిల్లలకి ఇవ్వాలని ఆయన చాలా ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ముండ్ల కిరీటము ప్రభువు ధరింప చేసుకొని మన కొరకు శ్రమ పొంది ఆయన బాధపడి మన తలలో ఉన్న తలంపులను అన్నిటినీ కూడా ఆయన తన స్వాధీనంలోనికి అప్పగించమని అడుగుతున్నాడు. అప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తానంటున్నాడు ఆయన. కాబట్టి మనము ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా తల మీద ఏం కావాలంటే నూనెతో అభిషేకం కావాలి. నాయన దావీదు ఇదే ప్రార్థన చేసుకుంటున్నాడు 23వ కీర్తనలో. నా తలను నూనెతో అంటూ ప్రభువా, నా తల మీద నీ యొక్క ఆశీర్వాదం కావాలి. ఇంకా సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నీతిమంతుల తల మీదకట ఏమొస్తుందట? ఆశీర్వాదం వస్తుంది. మనము నీతిమంతులు, యోబు నీతిమంతుడు కదా, ఆయన తల మీదకి ఆశీర్వాదం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని మెంటల్ కండిషన్ ఎంత బ్యాడ్ అయిపోయినా, నేను సజీవుడనై నా దేవుడిని చూస్తానన్నాడు ఆయన. స్టేబుల్ మైండ్ తోటి ఉన్నాడు ఆయన. ఆయన నీతిమంతుడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి నీతిమంతులముగా మేముండి మా తల మీదకి నాయన నీ ఆశీర్వాదము తెచ్చుకునేలాగున మాకు నాయన నా తండ్రి జ్ఞానము దయచేయమని మనం అందరం అడుగుదాం. ప్రభా, నీ తట్టు మా కన్నులెత్తుచున్నాం ప్రభా. నాయన సహాయం ఎక్కడి నుంచి వచ్చును తండ్రి? ఇప్పటి వరకు రకరకాల తలంపులతో మేము ఏడవబడ్డాం ప్రభా. రకరకాల ఆలోచనలతో మేము లాక్కొని పోబడుతున్నామయ్యా. ఇంకా అనేక మంది మానసిక రోగులుగా మారిపోయారు ఈ రోజుల్లో. చాలా మెంటల్ కండిషన్ ఎవరికి బాగోలేదు ప్రభా. అసలు దేశంలో అసలు ఎవరికి బాగోలేదు. దేవా, దర్శించండి యవ్వనస్తులను, దర్శించండి ఇంట్లో పురుషులను,
నాయన ఈ టార్గెట్లని, ఈ ఉద్యోగాలని, వ్యాపారాలని, చదువులని, ఆ స్ట్రెస్ అంతా బుర్రలోనే ఉంటుంది ప్రభువా. అయా మైండ్ అంతా పాడు అయిపోతుంది ప్రభువా. తలంపులన్నీ చెడిపోయాయి నాయన అనేక మంది ఆత్మహత్య తలంపులతో ఉన్నారు నాయన. వాక్యము వినుచున్న వారిలో కూడా కొందరు అదే తలంపులతో ఏడవబడుతున్నారు ప్రభువా. దయచేసి అటువంటి వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. ఈరోజు విడిపించండి ప్రభా. విడుదల కలుగును గాక నా తల్లి. నిత్యానందము మా తలపైన ఉండడానికి కారణం మాకు అంత కార్లు, బంగ్లాలు, డబ్బులు, ఆరోగ్యం ఉందని కాదు, మా దేవుడు మాతో ఉన్నాడని, మేము విమోచింపబడిన వారమని, ఆయన గొప్పవాడని, ఆయన మా కొరకు సమస్తము సిద్ధపరిచి ఉంచాడని, ఆయన కొరకైన పాత్రలుగా మేము ఈ భూమి మీద నిలిచి ఉన్నామని ప్రభ మేము నమ్ముచున్నాము దైవమా. అట్టి నిత్యానందము మా అందరి తలలపైన ఉంచండి. ఆనాడు పౌలు శీలలు ఎలాగనైనా నీ యందు ఆనందంగా ఉన్నారో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా చెప్తున్నాను, మరలా ఆనందించండి, మరలా ఆనందించండి అని నీవు ఎలా చెప్పగలిగావో తండ్రి ప్రభా. సంతోషంగా ఉండండి అని చెప్పావు కదా ప్రభువా. పౌలు ద్వారా చెప్పించావు కదా ప్రభా. అలాంటి సంతోషం మాకు మేముగా తెచ్చుకుంటే వచ్చేది కాదు, అది నటన దేవా. కానీ నిజమైన ఆనందము మా హృదయంలోనికి వచ్చిన గాక. సణుగుడు, సంశయాలు యేసునామములో పారిపోవునుగాక. మెంటల్ డిజార్డర్స్ యేసునామములో కాల్చివేయబడునుగాక. మెంటల్ డిజార్డర్స్ యేసునామములో కాల్చివేయబడునుగాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి, ఆత్మ బలముతో కార్యాలు జరిగించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. దేవా, జనాలు పిచ్చి వాళ్ళల్లా తయారైపోయి ఉన్నారయ్యా. పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నారు ప్రభా, పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు ప్రభువా. అయ్యా దుష్టుడు వాడు వేసిన పన్నాగాలు యేసునామంలో కాల్చివేయబడనగాక. వాడి పన్నాగాలు విరగ్గొట్టబడనగాక. యేసునామంలో నాయన మానసిక స్వస్థత ప్రకటిస్తున్నాను దేవా. ఈ యొక్క స్వస్థత దినము రోజున కంప్లీట్గా మానసిక స్వస్థత కలుగునుగాక. వ్యసనాలు, త్రాగుడు, జూదము, తిరుగుడు నాయన, వ్యభిచార సంబంధమైన క్రియలు, బెట్టింగ్స్ యేసునామంలో కాల్చివేయబడునుగాక, కాల్చివేయబడునుగాక దేవా. నాయన ఎడిక్షన్స్ అన్ని కాల్చివేయబడునుగాక దేవా. యేసునామంలో విడుదల ప్రకటిస్తున్నాను, శరీర స్వస్థతలు కూడా ప్రకటిస్తున్నాను. ఎవరెవరైతే మాకు అనారోగ్యంగా ఉంది అన్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి. విపరీతమైన వైరల్ ఎఫెక్ట్ ద్వారా వస్తున్న హెడేక్స్ యేసునామంలో బయటికి పారిపోవునుగాక నాయన. విపరీతంగా వస్తున్నటువంటి ఆ దగ్గు యేసునామంలో బయటికి పారిపోవునుగాక. ఎవరెవరైతే మాకు యూట్యూబ్లో అయా ఇటువంటి అనారోగ్యాలు ఉన్నాయని రాశారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి దేవా. నా తండ్రి నాయన హర్షిని అనే కుమార్తెకి ఆ జా దగ్గర ఉన్నటువంటి ఆ బోన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. వాళ్ళు మీనా గారు వాళ్ళ సాక్ష్యము ద్వారా ఇన్స్పైర్ అయ్యారంట ప్రభా. యేసునామంలో ఇప్పుడే మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత ఆ బోన్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆ జా లైన్లో ఉన్నటువంటి ఆ బోన్ ఇమీడియట్ హీల్ అవును గాక దేవా. సహాయము చేయండి ప్రభా. వసంత అనే కుమార్తె యాక్సిడెంట్ ద్వారా అయినటువంటి ఆ లెగ్ ప్రాబ్లం నుంచి విడిపించండి దేవా. అనేక మంది ఇంకా రిక్వెస్ట్లు మాకు పంపించారు నాయన, వాటి మీద మేము చేతులుంచి ప్రార్థిస్తున్నాం. యేసునామంలో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, మానసిక స్వస్థత కలుగునుగాక, శరీర స్వస్థత కలుగునుగాక, ఆర్థిక స్వస్థత కలుగునుగాక, మానసిక స్వస్థత కలుగునుగాక దేవా. ఆత్మీయ స్వస్థత కలుగునుగాక. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా ఈ ప్రార్థన అంతా మీ సన్నిధానానికి చేర్చుకున్నావని, ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపచేశావని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని నజరేయుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.